దేవుడు దేనికి శిల్పియు నిర్మాణుడై ఉన్నాడో చూస్తున్నాం. పరలోకములో ఒక్కొక్కరికి తన చేతులు అంటే శిల్పును చెక్కినట్టుగా చెక్కి మంచి నివాసము అక్కడ ఇస్తున్నామని చూస్తున్నాం. నిజంగా ఎంత గొప్ప బాధ్యత వస్తున్నా మనం అప్పుడప్పుడు అనుకుంటుంటాం, పెద్ద సిటీకి వెళ్తే అక్క అంత బాగుందా ఇల్లు, నాకు లేదక్క చిన్న గుడిసిదాక మాట అంటుంటా. చిన్న గుడిసినా పర్లేదు, ఆ లోకం వెళ్ళిన తర్వాత ఆ లోకంలో దేవుడు తన చేతుల చెక్కిన ఇల్లు ప్రేర ముందుకోసమే దేవుడు దేనికి శిల్పియు నిర్మాణం పోయినాడో ఆ పునాదుల పట్టణం కొరకు అబ్రాహాము ఎదురు చూచుచునే చూస్తున్నా. అబ్రాహాం ఏ రీతిగా ఎదురు చూస్తున్నాడో మనం కూడా ఎదురు చూడాలి. నాకు ఉన్నా లేకపోయినా అక్కడ నాకు ఇయ్యా అని మనం ప్రార్థన చేయాలి. అప్పుడైతే ఖచ్చితంగా మనం తీసుకోవాలి. అందుకోసమే ఏమన్నా అంటే పిల్లారా మీరు పరదేశంలో పరదేశం అంటే పరలోకంలో ఉండేవారు. పరలోకంలో నుండి స్థలం ఉంది మాత్రమే కాకుండా దేవుడు తన చేతులారా చెక్కిన నివాసం ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఇంకో మనం చూస్తున్నాం. చూడండి, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం. ప్రకటన గ్రంథం కొత్త భూమిని చూచుతుంది. మొదటి ఆకాశంలో మొదటి భూమి గతించిపోయేది, సముద్రము లెక్క లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేమును ఆ పరిశుద్ధ పట్టణమును తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమున్న దేవుని పెద్ద నుండి దిగి వచ్చుట చూచుతుంది. పద్మాసు దిక్కుములుంటున్న యోహాను రాస్తున్న అమూల్యమైన మాట ఏమన్నాడు ఇక్కడ మొదటి వచనంలో, అంతటనేమో కొత్త ఆకాశంలో కొత్త భూమిని చూస్తున్నా. అంటే మనం ఇంతవరకు చూసామో ఎప్పుడు చూస్తున్నా భూమినే చూస్తున్నా, ఎప్పుడు చూస్తున్నా ఆకాశంలో చూస్తున్నా. అయితే యేసుక్రీస్తు వారు పరలోకములో ఎట్టున్నాడో సింహాసనం మీద ఉన్నాడు. ఆయన ఎరునలు పెద్దల చేతను ఎరువులు చేతను సరాపుల చేతను పరిశుద్ధులు 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 చూస్తున్నా. అటువంటి దేవాది దేవుడు భూలోకానికి రావాల్సి వచ్చిందని చూస్తున్నా. ఎందుకు రావాల్సి వచ్చింది? మనమంతా చేశాము, పాపం చేశాము. పాపం చేసి పాపానికి దర్శనాన్ని మనల్ని విడిపించి నిమిత్తమై విమోచించి నిమిత్తమై ఎలా వచ్చాడు? వ్యక్తుడిగా మానవుడిగా ఏమి లేని భూలోకం వచ్చి మనందరి కొరకు కలవసిలో చేతులు మేకులు పెట్టాడు, కాళ్ళు మేకులు కొట్టాడు, తలలో పొడుగు కట్టి పెట్టాడు, ఉమ్మి వేశాడు. మాత్రమే కాకుండా పొడాలతో కొట్టినప్పుడు నా బలము శిల్లు పెంకులే మైలులే తగ్గిపోయారు చూస్తున్నాను. భయంకరమైన శిక్ష గురించి కలవసిలో చనిపోయి సమాధి చేయబడి పొరుగుతాడ పరలోక రాజ్యానికి వెళ్ళి ఆయన అన్నమాట, నేను మరలా వస్తాను, నేను మరలా వస్తాను. చూపించిన గొప్ప దేవుడు మొదటిసారిగా గొర్రె పిల్లవలే వచ్చాడు. రెండవసారి ఎలా వస్తాడంటే సింహంలో భూమి మీదకి రాదు, మధ్యాకాశానికి వస్తాడు. మధ్యాకాశానికి వచ్చిన తర్వాత ఎవరైతే యేసుక్రీస్తుకు విశ్వాసం ఉంచారో వాడేమవుతారంటే ఎత్తబడతారు, మేఘాల మీద వెళుతారు. మేఘాల మీద వెళ్ళిన తర్వాత అక్కడ ఎలా ఉంది? ప్రకటన గ్రంథం 21వ కొత్త ఆకాశం, కొత్త భూమి అని చూస్తున్నా. అక్కడేం లేదు, సూర్యుడు లేడు, చంద్రుడు లేడు. మాత్రమే కాకుండా హాని కలిగించే ఏ ప్రాణియులు చూస్తున్నా. అటువంటి స్థలం గురించి పేదమన్నా అంటే కాగా నా ప్రియులారా మీరు పరదేశులు అని చూస్తున్నా. మనం కొంతకాలం మాత్రమే ఉండేది, అయితే సదాకాలం అక్కడ ఉండేదని చూస్తున్నాం. రెండో మాట మనం గమనిస్తున్నాం. చూడండి, మరలా వస్తాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనాన్ని మనం గమనించినట్లయితే 2వ అధ్యాయం 11వ వచనం, ప్రియులారా మీరు పరదేశులు. రెండో మాట మనం చూస్తున్నా యాత్రికులై ఉన్నారు అని చూస్తున్నాం. మొట్టమొదటి మనం చూస్తున్నాము పరదేశులు అని చూస్తున్నాం. రెండో మాట యాత్రికులు అని చూస్తున్నాం. వారు మాత్రం యాత్రికులు కాదు, కానీ మనం కూడా యాత్రికులనే చూస్తున్నాం. రైల్వే స్టేషన్లో అప్పుడప్పుడు వింటూ ఉంటాం, ఏమని? యాత్రికులారా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు? మీ బ్యాగ్లో మాయం చేసేవారు ఉన్నారు, మాత్రమే కాకుండా మీ వస్తువులు ఎత్తుకుని వారు ఉంటారు, జాగ్రత్త అని చూస్తున్నా. అలాగే
ఏమంటారు, ఇంక కొద్దిసేపట్లో బళ్ళారి నుండి బెంగళూరుకు వెళ్ళే టైం త్వరలో వస్తుందని హమం చేస్తుంటారు. అలాగే దేవుని పిల్లలైనా కూడా యాత్రికులు చూస్తున్నా. ఎంతకాలం యాత్రికులు? కొంతకాలం మీ యాత్రికులు చూస్తున్నా. యాత్రికులతో ఎవరుంటారంటే కొన్నిసార్లు ఎదురుంటారు, కొన్నిసార్లు ఎదురుంటారు. చూడండి ఎవరుంటారు. ఒక మాట మనం గమనించినప్పుడు యోహాను రాసిన మొదటి పత్రిక, యోహాను సువార్త కాదు, యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనాన్ని మనం గమనించినట్లయితే, యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం, 4వ అధ్యాయం 4వ వచనం, చిన్న పిల్లలారా మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్న వారి కంటే గొప్పవాడు కనుక మీరు వారిని జయించున్నారు. నాలో శ్రేష్టమైన మాట ఏమంటా అంటే, కాగా నా పిల్లలా మీరు దేవుని సంబంధులు అని చూస్తున్నారు. ఒకప్పుడు ఎవరి సంబంధులు? అపవాది సంబంధులు, లోకం యొక్క సంబంధులు. అయితే ఎప్పుడైతే యేసుక్రీస్తు నమ్ముకున్నామో మొదటి మాట ఏం చూసామో మీరు పరదేశులు అన్నారు. రెండవ మాట ఏమన్నాడు? మీరు యాత్రికులు అని చూస్తున్నారు. యాత్రికులైన మనతో సంబంధులు అంటే మీరు దేవుని సంబంధులు అని చూస్తున్నారు. ఇంకో శ్రేష్టమైన మాట ఏమిటంటే, రక్త సంబంధుల కంటే ఆత్మ సంబంధులతో చాలా సంతోషాలు. అక్క మీరు వచ్చిందనికే లేక సేవకులు వచ్చిందానికి మన నచ్చిందంటే ప్రాణం వచ్చినట్టుందక్క. ఎందుకంటే వాళ్ళు ప్రార్థిస్తారు, వాళ్ళు కష్టపడతారు. సంబంధికులు వస్తున్నట్టు ఎందుకనే వచ్చాడా, ఎందుకైనా రాకపోతే బాగుంటాడు. లేదా శారీరక సంబంధులకు ఆత్మ సంబంధులకు చాలా వ్యత్యాసం ఉన్నది. అందుకోసమే ఏమంటున్నాడు యోహాను రాస్తూ అంటున్న అమూల్యమైన ఆలోచనలో, చిన్న పిల్లలారా మీరు దేవుని సంబంధులు అని చూస్తున్నారు. దేవుడు మనతో ఉండి చూస్తున్నారంటే మీరు దేవుని సంబంధులు అంటూ ప్రారంభించిన మాట ఏంటంటే, చిన్న పిల్లలారా మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడు కంటే గొప్పవాడు అని చూస్తున్నారు. అవును కదా, మనలో చిన్నవాడు కాదు గొప్పవాడు ఉన్నాడు. యెషయా గ్రంథంలో మనం చూస్తున్నాము, నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసిన చూస్తున్నా. 10 సంవత్సరాలు చూడండి, 20 సంవత్సరాలు చూడండి, మన పరిస్థితి ఇంత సైకిల్ మాత్రమే, చిన్న గుడిసెలు మాత్రమే మన ఇంట్లో ఉంటుంది. అయితే 20 సంవత్సరాల తర్వాత ఒక్కొక్కరింటికి 2 బండ్లు 3 బండ్లు లేక కారు కూడా. ఎందుకు ఈ మాట అంటే, దేవుడు మన సంబంధి. అందుకోసమే మీరు దేవుని సంబంధులు అని చూస్తున్నా. దేవుడు ఎప్పుడో కానీ తలగా ఉంచుతాడు కానీ ఎన్నడూ తోకగా ఉంచడు. దేవుడు తోకగా ఉంచడు. దేవుడు లేని పరిస్థితి భయంకరం, దేవుడు ఉండిన పరిస్థితి గొప్పతనం. అందుకోసమే లోకంలో ఉన్నవారి కంటే మీలో ఉన్నవాడు గొప్పవాడు చూస్తున్నాం. మొదటి మనం చూస్తున్నాము మీరు పరదేశులు. రెండో మాట మీరు యాత్రికులు అని. యాత్రికులు అంటే ప్రయాణం చేసేవారు చూస్తున్నాం. మరి నెట్ ప్రయాణం చేసిన, పగులు ప్రయాణం చేసినా, రాత్రి ప్రయాణం చేసినా మనలో ఎవరైనా గొప్పవాడు. అది ఎన్నడూ మర్చిపోకూడదు. మనం చదువుతున్నామంటే చాలాసార్లు మర్చిపోతుంటాం. ఎవరున్నారని గొప్పవాడు అని ఉన్నాడని ఎందరూ మర్చిపోతుంటారా? ఏం చేస్తున్నాలి? గొప్పవాడుని ప్రార్థన చేస్తున్నాం. గొప్పవాడు అన్నాడు ఏం చేస్తున్నామో కృతజ్ఞత తెలియజేశాడు. అందుకోసం అమూల్యమైన మాట, మీరు యాత్రికులై నాకు గొప్పవాడు కాడని ఎన్నడూ మర్చిపోకూడదు. ఎందుకు మర్చిపోకూడదు అంటే, మనం చూస్తున్న ఇంకో మాట మనం చూస్తున్నాం. చూడరా, నిర్గమాకాండము క్షమించడానికి ముందుగా ఇబ్రీ గ్రంథం 13వ అధ్యాయం 5వ వచనం. ఇబ్రీ గ్రంథం 13వ అధ్యాయం 5వ వచనం. ఇబ్రీ గ్రంథం 13వ అధ్యాయం 5వ వచనాన్ని మనం గమనించినట్లయితే, ధన్యాపేక్ష లేని వారై మీకు తగిన వాటితో తృప్తి పొందింది. నిన్ను ఏమాత్రము విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయను అని ఆయనే చెప్పింది కదా. 13వ అధ్యాయం 5వ వచనంలో శ్రేష్టమైన మాట. ఏం శ్రేష్టమైన మాట? రెండో మాట మనం చూసామంటే, మొదటి మాట మీరు పరదేశులు అని చూస్తున్నా, రెండో మాట మీరు యాత్రికులు అని చూస్తున్నా. మనం యాత్రలో ఉన్నాం కాబట్టి మనకి ఎవరైనా కానీ
బ్యాగ్ వచ్చే వాళ్ళు కావాలా, లేక బస్ ఎక్కించే వాళ్ళు కావాలా? ఇక్కడేముంది 5వ వచనంలో, నిన్ను విడువను ఎన్నడూ ఎడబాయని చూస్తుంది. నిజంగా ఎంత గొప్ప దేవుడు మనలో ఉండి ఆయన చేపట్టుకుని నడిపిస్తుంటారు. కొందరు అంటుంటారు, అక్క నిజంగా దేవుడు నిన్నే కలిస్తాక నన్ను కన్నీరు పడతాయి. నిజంగా కొందరు అంటుంటారు, వాడి పరిస్థితుల్లో, భయంకరమైన పరిస్థితుల్లో దేవుడు ఏమి ముందు పంపించాను. ఎందుకు తెలుసు? దేవుడు అన్నమాట, నేను నిన్ను విడువను ఎన్నడూ ఎడబాయని చూస్తుంది. ఎందుకంటే ప్రయాణంలో, యాత్రలో, ఈ ప్రయాణ జీవితంలో సాగుతున్నప్పుడు మన చెయ్యి ఆయన చేపట్టుకుని నడిపిస్తూ ఉంటాం. ఎక్కడ నడిపించాలి? కొందరు అంటుంటారు, నన్ను ఎప్పుడైనా ఫోన్ చేయాలి. కొందరు అంటుంటారు, ఏమని భయపడదు నేనున్నాను. కొన్నిసార్లు అవుతుందంటే చెప్పిన వారు స్విచ్ ఆఫ్ కానీ నాట్ తీసుకోవాలి కానీ వస్తూ ఉంటుంది. అయితే దేవుడి ఎప్పుడు స్విచ్ ఆఫ్ కాదు, ఎప్పుడు నాటించడం కాదు. ఎందుకంటే ఇశ్రాయేలు కాపాడువాడు కునుకోడు నిద్ర కూడా చూస్తున్నారు. ఇశ్రాయేల్ ఆధారమైన వాడు నరుడు కాదు అని చూస్తున్నారు. అటువంటి దేవుడు మన చేపట్టుకొని ఈ ప్రయాణంలో కాపాడుతూ ఉంటాడు, నడిపిస్తూ ఉంటాడు. అందుకోసమే నిన్ను విడువను ఎడబాయని చూసినప్పుడు ప్రయాణం అంతా మనం భూమి మీద కన్ను తీసిన తర్వాత, కన్ను మూసిన తర్వాత ఆయన చేపట్టుకొని నడుస్తుంటాం. ఇంకో మనం చూస్తున్నాం, చూడండి. నిర్గమకాండము 16వ వచనంలో, నిర్గమకాండము 16వ అధ్యాయం 31వ వచనాన్ని మనం గమనించినట్లయితే, 16వ అధ్యాయం 31వ వచనం, ఇశ్రాయేలీయులు దానికి మన్నా అను పేరు పెట్టింది. అది తెల్లని కొత్తిమీర గింజ వలె ఉండెను. దాని రుచి తేనెతో కలిపిన అపోహము వలె ఉండెను. 31వ వచనంలో ఇశ్రాయేలు ప్రయాణం చేస్తుంటే దేవుడు చేస్తున్న వాళ్ళకి మధురమైన మన్నా ఇస్తున్నారని చూస్తున్నా. నిజంగా ఆ 40 సంవత్సరాలు వాళ్ళు ఆ యాత్ర జీవితం ఉన్నప్పటికీ ఎన్నడూ పోయి అనిపించలేదు. ఉదయం వాడికి చూస్తున్నా అంటే దేవుడు మన్నా కురిపిస్తున్నాడు, మధ్యాహ్నం మన్నా కురిపిస్తున్నాడు, రాత్రి కూడా మన్నా కురిపిస్తున్నాడు. నిజంగా ఎంత గొప్ప దేవుడు అంటే అంత గొప్ప దేవుడు. పాత నిబంధన కాలంలోనే మన్నా కురిపించి నడిపించిన దేవుడు కొత్త నిబంధన కాలంలో దానికంటే ఎక్కువగా డిసెంబర్ 25 నుంచి జనవరి 10 వరకు చూస్తున్నామంటే ఎవరిలో తక్కువ తెలంగాణ అంటే వైట్ రైస్, ఎప్పుడు బిర్యానీ, ఎప్పుడు చికెన్, ఎప్పుడు ఫిష్. అంటే దేవుడు చూస్తున్నాడంటే సమృద్ధితోనే పోషించే దేవుడు. ఇశ్రాయేలుని మన్నాతో వాడు భుజింపజేశాడు. అలాగే దేవుని పిల్లలైన మనం ప్రయాణంలో ఉన్నాం కాబట్టి మనకు కూడా మన్నా అంటే శారీర సంబంధమైన మన్నా కాకుండా ఆత్మ సంబంధమైన మన్నా చూస్తున్నాం. అంటే వాక్యం చూడండి, ఏ భాష చదువుతున్నా ఆ భాషలోనే వాక్యం ఉంది. తెలుగు వారికి తెలుగులో ఉంది, కన్నడ వారికి కన్నడలో ఉంది, తమిళ వారికి తమిళలో ఉంది, మలయాళం వారికి మలయాళం ఉంది. అయితే వాక్యం డెవలప్ చేస్తున్నా మంచి ఆహారం అంటే బాగా భోజనం చేస్తాం, శరీర సంబంధమైన ఆహారం. ఎందుకు భోజనం చేయాలనుకోండి, ఏమక్క నీరసంగా ఉన్నామంట అంటే పొద్దున్న నాష్టా చేయాలి, లేకపోతే ఉంటాము రాత్రి అలాగే పడుకున్నాక అంటాం. ఏమవుతుంది? నీరసమైతుంది. లేదా శరీరంకే నీరసమైతే ఆత్మకు బలము కావాలంటే, ప్రయాణం చేయాలంటే బలము కావాలి. అందుకోసమే వాక్యం చేయాలి. ఆదివారం మాత్రమే చదివేది, లేక క్యాలెండర్ ఉండే మొత్తం వచ్చిన చదివేది కాదు. దేవుని పిల్లలైన మనకు జనవరి 1వ తేదీ మొదలుకొని డిసెంబర్ ఆఖరి ఆదివారం సజ్జులకు వచ్చాయంటే ఎంత వాక్యం చదివాం, ఎన్నిసార్లు వాక్యం ధ్యానించాం, అది చాలా ప్రాముఖ్యం కదా. అందుకోసమే కీర్తన గ్రంథంలో కూడా మనం చూస్తున్నా, కీర్తనకాడు అర్థమంటా అంటే దివారాత్రులు దాన్ని ధ్యానించేవాడు దాన్ని విలువ చూస్తుంది. సమయం దొరుకుతున్నది వాక్యం మనం చేయవలసిన ధ్యానించాలి, వాక్యాన్ని మనము చదవాలి. అప్పుడైతే మనం ఎలా ఉంటామంటే బలంగా ఉంటాం. ఎంత బలంగా ఉంటాం? అంత బలంగా మనం ఉంటాం. అందుకోసమే ఇశ్రాయేలుకి మన్నా ఇచ్చాడు. కొత్త నిబంధన కాలంలో యేసుక్రీస్తు వారు మనకు వాక్యం ఇచ్చాడు.
వాక్యం మనం చదవాలి, ధ్యానించాలి. అప్పుడైతే ఈ ప్రయాణము సేఫ్గా వెళ్ళిపోతాం. వాక్యం చదవలేదు అనుకోండి, ఎలా ఉంటుంది తెలిసిన? చెట్టు పచ్చగా ఉంటుంది, ఫలాలు ఉండవు. తర్వాత ఏం చేస్తాడో నరికేస్తాడో, నరికేసిన తర్వాత అంటించేస్తాడో స్థలం కనపడకుండా ఉంటుంది. అందుకోసమే మనం ఎలా ఉండాలంటే ఈ ప్రయాణంలో ఏం చేసుకోవాలి? ఆహారము తింటా ఉండాలి. ఏ ఆహారము? ఆత్మ సంబంధమైన వాక్యం అనే ఆహారం తింటా ఉండాలి. ఇంకొకటి మనం చూస్తున్నాం, చూడండి. సమూయేలు రాసిన మొదటి గ్రంథం 7వ అధ్యాయం. సమూయేలు రాసిన మొదటి గ్రంథం 7వ అధ్యాయం 5వ వచనం 6వ వచనాన్ని మనం గమనించినట్లయితే, సమూయేలు రాసిన మొదటి గ్రంథం 7వ అధ్యాయం 5వ వచనం 6వ వచనం. అంతటా సమూయేలు ఇశ్రాయేలుని మిస్పాకు పిలువనంటివి, నేను మీ పక్షమున యెహోవాకు ప్రార్థన చేతులని చెప్పగా, వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేరి యెహోవా సన్నిధిని కుమ్మరించి, ఆ దినం ఉపవాసం ఉండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొనిరి. మిస్పాలో సమూయేలు ఇశ్రాయేలుకు న్యాయము తీర్చుచూ వచ్చాడు. 5వ వచనం 6వ వచనం ఏమి రాబడిందంటే, వాళ్ళు నీళ్లు కుమ్మరించేది అంటే దేవుని సన్నిధిలో మనుంచాలంటే ప్రార్థన చేయాలి. సమూయేలు తల్లి చేసిందంటే అన్న దేవుని మందిరానికి వెళ్ళి ఎట్లు కుమరించిందంటే, దేవుని హృదయమంతా కుమరించింది. అయ్యా, నీ దాసురాలని నేను, దయచేసి నాకు జ్ఞాపకం చేసుకో. నాకు సంతానం లేదు, పెళ్ళినాకు సంతానం ఉంది, కానీ అందమైన నేను, దీనురాలైన నేను, నాకు సంతానం లేదని మాటి మాటికి దేశంలో ఓజాడినప్పుడు, ఆమె హృదయం కుమ్మరించినప్పుడు ఏం చేశాడు? హన్నాకు ఒక కుమారుడు జన్మ చేస్తున్నాడు. ఆ కుమారుడే సమూయేలు చూసుకుంటాడు. నిజంగా ఆ సమూయేలు ఏం చేశాడంటే, సమూయేలు మొదటి గ్రంథం, సమూయేలు 2వ గ్రంథం మాత్రమే కాకుండా న్యాయాధిపతిగా, రాజుగా మనం చూస్తున్నాం. అందుకోసమే 7వ అధ్యాయం 5వ వచనంలో 6వ వచనంలో శ్రేష్టమైన మాట ఏంటంటే, మీరు కుమ్మరించాలి. ఏం కుమ్మరించాలి? నీళ్లు కుమ్మరించినట్టే ప్రార్థన ఎంత ప్రాముఖ్యమని తెలిసిన? చాలా ప్రాముఖ్యమైన. ఎక్కడికైనా వెళ్ళండి, ఏ బిడ్డకైనా వెళ్ళండి, ఏం చెప్తారో ప్రార్థనతో ప్రారంభించుకుందామంటారు. ప్రార్థన చేస్తాం. ప్రార్థన ఏంటంటే ప్రార్థనతో ముగించుకుందామని చూస్తున్నారు. ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. ఒక్క ఎగ్జాంపుల్ మనం గమనించినప్పుడు లేఖనాలు మనం చూస్తున్నా, ఏలియా మన వాటి స్వభావం గల మనుషుడు. ఏం రాడు యాకోబు రాసిన పత్రికలో ఏం చేశాడు? కొత్త నిబంధనలో యాకోబు రాసిన పత్రిక ఉంది. ఏలియా ప్రార్థన చేశాడు, దేవా వర్షము ఒక్కసారి వద్దు అని ప్రార్థన చేశాడు. ఎంతకన్నా రాలేదు? 3.5 సంవత్సరాలు వర్షం రాలేదు. తర్వాత మళ్ళా ప్రార్థన చేశాడు, దేవా వర్షం కావాలన్నప్పుడు వర్షం వచ్చింది. చూడండి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు వర్షం వద్దు అంటే రాలేదు, కావాలంటే వచ్చింది. కారణము సమూయేలు గ్రంథం మనం చూస్తున్నాము. ఏలియా ఆయన ఎంత విశ్వాసం అంటే అంత విశ్వాసం. లేదా మనం ఎంతసేపు ప్రార్థన చేస్తామో అంత విశ్వాసం బలపడుతుంది. ఎంతసేపు మనం బలపడతామో అంత వాక్యం చదువుతాం. రెండు చాలా ప్రాముఖ్యమే. ఒక పక్షి పైకి ఎగరాలంటే 2 రెక్కలు అవసరం. ఒకటి ప్రార్థన, ఒకటి వాక్యం. అందుకోసమే ఇశ్రాయేలు యాకోబు ఏం చేశారంటే మన్నా భుజించారు, నీళ్లు కూడా తాగారు. వాడు నీళ్లు తాగారు, వాడుకోవడానికి 6 లక్షల కల్పన కొరకాయ మంచి బండలో ఏం చేశాడో మినరల్ వాటర్ ఏమో కొనుక్కుంటామో, అలాగే దేవుడు వాడు రాకముందే ఒక బండలో 6 లక్షల కల్పనానికి 40 సంవత్సరాలకైనా నీళ్లు పెట్టుకుంటే మనం చూస్తున్నాం. అలాగే దేవుని పిల్లలైన మనము ప్రతిరోజు వాక్యం చదవాలి, ప్రతిరోజు ప్రార్థన చేయాలి. అప్పుడైతే మన దేశం ఏ దేశమో పరదేశం అని పేరు చూస్తున్నాం. ఆ దేశానికి మనము పరలోకం అనే దేశానికి వెళ్తున్నప్పుడు, ప్రయాణం ఉన్నప్పుడు సేఫ్గా వెళ్ళిపోతాం. ప్రార్థన చేయమనుకోండి, వాక్యం చదువుకున్నాం అనుకోండి,
ఎంత కష్టం తెలుసుకున్నా, అంత కష్టం. ఈరోజు ప్రాబ్లం చేయలేదన్నా, ఏదో వాక్యం చదవలేమని అని ఎట్లా తెలుసుకున్నా నష్టం అని తెలుసుకుంటారు. అందుకోసమే దేవుని పిల్లలైన మనము ప్రయాణంలో ఉన్నప్పుడంటే పరలోకానికి చెందిన వారం యాత్రికులైన మనము ప్రతిరోజు వాక్యం చదవాలి, ప్రతిరోజు ప్రార్థన చేయాలి. మూడవ మాట మనం గమనిస్తున్నాం చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనాన్ని మనం గమనించినట్లయితే, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం, వీళ్ళారా మీరు పరదేశంలో యాత్రికులైన కనుక ఆత్మకు విరోధంగా పోరాడు శరీరము విసర్జించుడి. 2 మాటలు చాలా బాగున్నాయి. ఏం 2 మాటలు మనం చూస్తున్నాము? మీరు పరదేశులు అంటే సంతోషమే, లోపల పెడితే ఎప్పుడైనా. 2వ మాట మీరు యాత్రికులు అంటే మంచి విజయాలు చేస్తున్నారు. 3వ మాట ఏమంటున్నా అంటే చూడండి, ఎప్పుడు రాసిన మాట, వీళ్ళారా మీరు ప్రదేశంలో యాత్రికులైన కనుక ఆత్మకు విరోధంగా పోరాడు శరీరము విసర్జించుడి. చాలా ప్రాముఖ్యమైన మాట. ఆత్మకు విరుద్ధమైన శరీరము విసర్జించడం చూస్తున్నాను. మన శరీరంలో 2 పోరాటాలు జరుగుతుంటాయి. చూడండి, మనం చూస్తున్న అది కూడా గలతీ రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 16 వచనం గమనించినట్లయితే, గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 16 వచనం 10వ వచనం ద్వారా, నేను చెబుతున్నది ఏమనగా ఆత్మానుసారంగా నడుచుకునుడి, అప్పుడు మీరు శరీరం నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమును విరోధమును అపేక్షించును. ఇవి ఒకదానికి ఒకటి వ్యతిరేకంగా ఉన్నాం కనుక మీరేమి చేయించారో వాటిని చేయకూడదు. గలతీ రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు రాస్తున్న మాట ఏంటంటే, నేను చెబుతున్నది ఏమనగా మనం చూస్తున్నా. పౌలు 13 పత్రికలు రాసి మాత్రమే కాకుండా గమలేల పాదముల యొక్క విద్య అభ్యసించి అనేక సంఘాలు కట్టి మనం చూస్తున్నా. కొన్ని సంఘాలు కాదు, చాలా సంఘాలు కట్టి ఆయన విరచనానికి ఒక వేదన. ఏమని? ఫిలిప్పీలో సంఘం ఎలా ఉందో, ఎఫెసులో సంఘం ఎలా ఉందో, ఫిలదెల్ఫియాలో ఎలా ఉందో, ఈ రీతిగా ప్రతిరోజు చింత. అయితే గలతీ రాసిన పత్రికలో ఏమంటున్నా అంటే 16వ వచనం 17వ వచనంలో, నేను చెప్తున్నది ఏమనగా ఆత్మానుసారంగా నడుచుకునుడి. మనం నడిచేది చాలా ప్రాముఖ్యమైన చూస్తున్నా. ఆత్మానుసారం నడుచుకున్నది శరీరానుసారంగా ప్రవర్తించగా చూస్తున్నా. అంటే ఎందుకు ఈ మాట రాబోదంటే, మనలో ఆత్మ ఉన్నది, శరీరం కూడా ఉన్నది. ఆత్మ ఉన్నది, శరీరం ఉన్నది. ప్రతిరోజు ప్రాణం ఏమిటంటే పోరాటం. శరీరం ఏమంటుంది? ఇప్పుడే తినింది, కొంచెం అట్లా అడ్డం పడదామంటే 10 నిమిషాలు పడదామంటే 2 గంటలు తిరిగిపోయింట. అప్పుడే లేకపోదాక ఆత్మశరీరానికి వాటిని చదువుకుంటాం. అప్పుడే ఉంటాయి. శరీరం ఏమవుతుంది? కలిసిపోయినామంట. ఆత్మ ఏమవుతుంది? లేదు. ఎప్పుడు మనము డిసెంబర్లో ఉన్నాం. దేవుడు మనం కాపాడాలని చేయాలి, ఖచ్చితంగా ప్రార్థన చేయాలి, ఖచ్చితంగా వాక్యం చదవాలని ఆత్మ అంటుంది. ఆత్మ శరీరం పోరాటం. అందుకోసం పోరాటం మాట ఏంటంటే, నేను చెప్పింది ఏమనగా ఆత్మానుసారం నడుచుకుని, అప్పుడు అంటే ఆత్మానుసారం నడుచుకున్నా, శరీరానుసారం నడుచుకున్నా, ఆత్మానుసారం నడుచుకుని అప్పుడు మీరు శరీరం నెరవేర్చడం చూస్తున్నారు. ఎందుకు 10వ వచనం అంటే, శరీరం ఆత్మకును, ఆత్మ శరీరమును విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకం, అపోజిట్, డెడ్ ఆపోజిట్ అంటారు. శరీరం ఒకటి ఆశిస్తుంది, ఆత్మ ఒకటి ఆశిస్తుంది. శరీరం చూస్తుందంటే ఎప్పుడు భూ సంబంధమైన ఆలోచన చేస్తూ ఉంటుంది. ఆత్మ చూస్తుందంటే ఎప్పుడు పరలోక సంబంధమైన ఆలోచన కలుగుతుంది. చూడండి, మనం ప్రదేశము యాత్రలో ఉన్నా, మాత్రమే కాకుండా ఈ యాత్రలో విసర్జించుడి అంటాం. ఏం విసర్జించాలి? శారీర సంబంధమైన క్రియని విసర్జించాలి. అయితే శారీర సంబంధమైన విసర్జించాలంటే ఆత్మ శరీరాన్ని పోరాడుతుంది, ఉంటుంది. ఈ శరీరం చూస్తున్న ఒక మాట మనం గమనించినప్పుడు చూడండి, యోహాను రాసిన పత్రిక
యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనాన్ని మనం గమనించినట్లయితే, లోకమునైనను లోకములో ఉన్నవాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకము ప్రేమించినడలా తండ్రి ప్రేమ వారిలో ఉండదు. 16వ వచనం. లోకంలో ఉన్నదంతా అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపుడమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. ఇక్కడ యోహాను శ్రేష్టమైన మాట ఎవరు రాస్తున్నాడో, ఎవరితో రాశాడుక, నాకే రాశాడంటున్నాడు. చాలా సార్లు పాట పాడుతుంటాం మనం, ఏమని, నాతో మాట్లాడు ప్రభువా అని పాడతాం. పాట పాడిన తర్వాత అక్క భలే పాడినామంట అన్న, భలే పాడినామంట అంటారు. వాటిని చెప్తుంటే ఏమంటుంటారు, నాకంటాక వాడి నాకిక లేదా నాకంటా వాడి లేదా ఎప్పుడు దేవుడు మాట్లాడుతున్నప్పుడు నాతో మాట్లాడాలనుకున్నాను, నాకేం మాట్లాడాలనుకున్నాను. అయితే ఇక్కడ ఏమంటున్నా అంటే 10వ వర్షంలో లోకంలో ఉన్నదంతా చూస్తున్నా, లోకంలో ఉన్నదంతా శరీర ఆశ చూస్తున్నా. ఈ శరీరం ఎప్పుడు చేస్తుందంటే బాగా తినాలి. లూకాసు వార్త మనం చూస్తున్నా, ధనవంతుడు ఏం చేశాడంటే బాగా పండిన తర్వాత ఏమంటాడు, నా ప్రాణమా. ఇలా అది ప్రాణం అంది కాదు. కీర్తనకాడు ఏమంటా అంటే 103వ కీర్తనలో, నా ప్రాణమా యెహోవాను సమర్పించుము అని మనం చూస్తున్నా. ఆయన చేసిన ఉపకారంలో దేనికి మరొకమని కీర్తనకాడు అంటున్నాడు. అయితే లూకాసు వార్తలో ధనవంతుడు ఏమంటా అంటే, నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుము. ఏం మాత్రమే కాకుండా ఇదంతా నీదే గోడంలో కట్టేస్తున్నప్పుడు ఆ రాత్రి దేవుడు దర్శించాడు. మూర్ఖుడా, ఈ రాత్రి నీ ప్రాణం నేను తీసేస్తే నీ సంపాదన ఏమైపోతుంది, నీ సంపాదన ఏమైపోతుంది. పిల్లరా, మనలో ఉండే ప్రాణం అంది కాదు. అయితే దేవుడు తన ప్రాణం ఇచ్చే నిత్య జీవించిన తర్వాత మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, లోకంలో ఉన్నంతయో నేను శరీర ఆశ చూస్తున్నా. శరీరం మనం చెప్పేసిన చంపాలంటే దేవుడు చెప్తున్నాడు, నీవు చూడకూడదు అంటాడు. మేము చేయాలి, సరే ప్రభు చూడను అని అని చెప్పాలి. అక్కడ వెళ్ళకూడదు అన్నప్పుడు ఏం చేయాలి, వెళ్ళకుండా ఉండాలి. వినకూడదు అని చెప్పినప్పుడు వినకుండా ఉండాలి. అది శరీర ఆశ చూస్తున్నా. పౌలుస్తున్నా కొరింథీ రాసిన పత్రికలో, నేను ఇతరులు ప్రకటించిన తర్వాత నేను భ్రష్టుడై పోదునేమని నా శరీరాన్ని దినదినము నలుగొట్టుకుని చూస్తున్నాను. ఎంతగా దేవుడితో అలిగిపోయి వచ్చిన ప్రభువా, నేను ఒకవేళ మాట జాగ్రత్తనేమో, ఒకవేళ నీ వెళ్ళొద్దు అని చెప్పి వెళతానేమో, నీవు వినకూడదు అని చెప్పినా దాన్ని వింటానేమో అని ప్రతిరోజు కన్నీళ్లు కాల్చి పౌలు తను తానే వాక్యంతో నలుగురుకుంటున్నాడు. కాబట్టే పౌలు సవాలు చేసి 13 పత్రికలు రాసి ఏమన్నా వస్తా, నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి. నీవు నన్ను పోలి నడుచుకున్నాడు. అంత సవాలుతో పౌలు అన్నాడు. మనం చెప్పగలమా? చెప్పలేం. ఎందుకంటే మనం బలహీనమని దేవుడు తెలుసు కాబట్టి బలవంతుడైన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడడం, లోకంలో అంతా శరీర ఆశ చూస్తున్నాడు. ఈ శరీరం ఏమంటుంది, బాగా తినల్లా, తాగల, మరచి కావోప్యము మర్చకూడదు. నేత్రాశ ఏమంటుంది, ఈ నేత్రాలు చాలా చెడ్డవి. సంసోను ఎంత బలవంతుడు తెలిసిన, అంత బలవంతుడైన సంసోను తల్లి ఏం చేసింది తెలిసిన, నాజీరు చేయబడిన ఉండాలి. మాత్రమే కాకుండా ఈ ప్రత్యేకత పెంచినప్పుడు ఆయన సంసోను ప్రత్యేకం ఉండలేకపోయినప్పుడు, కళ్ళుతో పాపం చేసినప్పుడు, దాసులైనప్పుడు ఆ 2 కళ్ళు పీకేసి, ఏ కళ్ళుతో పాపం చేశాడో ఆ కళ్ళు పీకేసిన తర్వాత 2 చేతులు మందిరం పడిన తర్వాత ఆ మందిరంలోనే పడిపోదు. అందుకోసమే లోకంలో అంతా శరీరాశ, మాత్రమే కాకుండా నేత్రాశ చూస్తున్నాం. మాత్రమే కాకుండా
జీవము డంబం. డంబం అంటే మనకు ఉండదు, నాకు అంటుంది అందుకోసమే పేతురు మూడో మాట చాలా ప్రాముఖ్యమైన మాట. ఏమన్నా అంటే ఆత్మకు వ్యతిరేకమైన శరీరను చంపుడి లేక తీసివేయుడి అంటే మనం చూస్తున్నాం. అందుకోసమే ఇంకో మాట మనం చూస్తున్నాం. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19-20 మనం గమనించినట్లయితే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19-20 మనం గమనించినట్లయితే, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి మీరు ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమైనది కదా, మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహము దేవుని మహిమపరచు. పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19-20 అంటే మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడే చూస్తున్నాను. చూడండి, మంచి దేహం ఇచ్చాడు, మంచి దేహం ఇచ్చాడు అంటే మంచి ఆరోగ్యం ఇచ్చాడు. ఎంతో జనము ఆయా స్థలాల్లో ఆయా హాస్పిటల్లో ఏం చేస్తారో ఆక్సిజన్ పెట్టి మాత్రమే కాకుండా చెయ్యొక పరిస్థితి, కాలొక పరిస్థితి, కండొక పరిస్థితి ఉన్నాడు. మంచి మందిరములో మంచి స్థలంలో మనం కూర్చోబెట్టాడు మాత్రమే కాకుండా మాట్లాడుతున్నాడు. ఎవరు మాట్లాడుతున్నాం? మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహించబడి. ఈ దేహం మనకి ఇచ్చాడంటే ఎందుకు ఇచ్చాడు అంటున్నమాట, మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహించబడి మీరున్న పరిశుద్ధాత్మకు ఆలయమని మీరు తెలియదా. ఈ దేహము ఎవరి కాలమో పరిశుద్ధాత్మకు ఆలయం. పరిశుద్ధాత్మకు ఆలయం అంటే ఎంత భయపడి ఉండాలా? అవును, వాళ్ళు పరిశుద్ధాత్మడు మాట్లాడకూడదు, వినకూడదు, వెళ్ళకూడదు. మాత్రమే కాకుండా ప్రతిరోజు ప్రార్థన చేయాలి, ప్రతిరోజు వాక్యం చదువు. ఈ భయం ఉండాలి. రెండో మాట ఏమన్నా అంటే 19 మీ దేహం అన్నాడు, 20 మీరు మీ సొత్తు కాదు అని చూస్తున్నా. మనం ఏమనుకుంటుంటా, ఏమన్నా మాట్లాడవచ్చు, ఎక్కడికైనా పోవచ్చు. 1947 వచ్చింది స్వతంత్రం వచ్చింది, ఆగస్టు 10. కాదు కాదు, భారతదేశానికి స్వతంత్రం వచ్చింది. ఈ శరీరానికి స్వతంత్రం ఇష్టాంతం జీవించిన నిమిత్తమని కాదు. మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారని చూస్తున్నా. ఆయన పరలోక పట్టణం వదులుకొని భూలోకంలోకి వచ్చి కల్వరిశిలువ ఎర్రగడ్డలో రక్తాన్ని కాచుకున్నాడు. ఏ రక్తం? నిర్దోషమైన నిష్కలంకమైన రక్తం. పాపంలో చేరక ప్రత్యేక ఉన్నవాడు అంటే పాపమైన మన మధ్యకి వచ్చాడు కానీ పాపం చేయలేదు. తల్లి ఒక కూతురుని కనింది, సమాజం ఏం పేరు పెట్టిందంటే ఏమే పాపాత్మరాలు, పాపాత్మరాలు, పాపాత్మరాలు. తల్లి ఎంత మంచి పేరు పెట్టిందో సమాజం ఒక పేరు పెట్టింది. దేవుడు అన్నమాట ఏమంటే, అమ్మా నీకెవరు శిక్ష విధించలేదంటే లేదు. చూడండి, దేవుడే అమ్మా అన్నాడు. తల్లి ప్రేమ కంటే దేవుని ప్రేమ ఎంతో గుర్తొస్తుంది. అమ్మా నీకెవరు శిక్ష విధించలేదంటే లేదు. అంతే. ఇక్కడ మనం గమనిస్తున్న భయంకరమైన ఈ దుస్తులోకంలో దేవుని పిల్లలైన మనము, దేవుడు మనకి శరీరం ఇచ్చాడంటే ఇది మన సొత్తు కాదు, దేవుని సొత్తు. ఒకరోజు జన్మం, రెండవ రోజు మరణం. సూర్యుడు వచ్చిన తర్వాత సూర్యుడు అస్తమిస్తాడు. మనం జన్మించిన తర్వాత మరణిస్తాం. మరణించిన తర్వాత పరలోకం పెడతాం. పరలోకం పెట్టిన తర్వాత ఈ శరీరంతో ఏమి చేశామో, ఏమి చేస్తున్నామో, మనలో ఇప్పుడు ల్యాప్టాప్ కానీ కంప్యూటర్ కానీ ఉంటారు, మనం మాత్రం చూస్తుంటాం, మన ఫ్యామిలీ మాత్రం చూస్తుంటాం. పరలోకం వెళ్ళిన తర్వాత దేవుడు తనతో నిన్న ఆ స్క్రీన్ లో చూస్తుంటాడు, చూపిస్తుంటాడు. అందుకోసమే అక్కడ వెళ్ళకుందే మనతో మాట్లాడుతుంటే, పిల్లరా మీరు పరదేశంలో మాత్రమే కాకుండా మీరు యాత్రికులను మాత్రమే కాకుండా ఆత్మకు వ్యతిరేకమైన క్రియల్ని చంపుడు లేక విసర్జించడం చూస్తున్నా. ఈ శరీరం మనకి ఇచ్చాడంటే ఎందుకు ఇచ్చేస్తున్నా? ఈ శరీరాన్ని కాపాడుకోవాలి. మాత్రమే కాకుండా యేసుక్రీస్తు గురించి చెప్పాలి. అయ్యా ఈ లోకము తాత్కాలికమైనదే, కొంతకాలం మాత్రమే మనం ఇప్పుడు ఉంటాం. తర్వాత మనము చనిపోయిన తర్వాత పరలోకం పెడతాము, సదాకాలము అప్పుడు ఉంటాం. అందుకోసమే యేసుక్రీస్తు నమ్ముకో అని మనం చెప్పాలి. ఎటు చెప్పాలి? సూక్ష్మంలో మోక్ష
ఆది కాలం నుండి ప్రకారం చెప్పే అవసరం లేదు వాడు. సూక్ష్మంగా మోక్షం యేసుక్రీస్తు గురించి చెప్పితే ఖచ్చితంగా రక్షణ పొందుతారు. అప్పుడే రక్షణ పొందదు. ప్రతి దానికి సమయం కలదని రాయబడింది. అయితే దేవుని సమయంలో వాడు రక్షణ పొందుతారు. ఎప్పుడు పొందుతారో పొందుతారు. పొందిన తర్వాత అల్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళ నమ్మకమైన మంచి దాసుడు అంటాడు. ఈ శరీరాన్ని కాపాడుకున్నప్పుడు, భయభక్తులతో జీవించినప్పుడు మాత్రమే కాకుండా భయముతో ఉన్నప్పుడు, ఎప్పుడైతే మనం భయంతో ఉంటామో దేవుడు దగ్గరగా ఉంటాడు. భయం లేకుండా ఉంటే దేవుడు దూరంగా ఉంటాడు. లేఖనాలను చూస్తున్నామో భక్తి హీనులోకి యెహోవా దూరస్తులు అని చూస్తున్నాం. భయభక్తులకు ముందున్న వారికి యెహోవా సమీపస్తులు అని చూస్తున్నాం. ప్లస్ ఉంటుందో మైనస్ ఉంటుంది. దేవుడు దూరంగా ఉంటాడో సమీపంగా ఉంటాడు. అందుకోసమే పేతురుతో శ్రేష్టమైన మాటలు 3 మాటలు రాసినట్టు మనం చూస్తున్నాం. మీరు పరదేశం చూస్తున్నాం అంటే తీరాన్ని దేశస్తులో చూస్తున్నాం. మాత్రమే కాకుండా మీరు యాత్రికులు చూస్తున్నాం. మాత్రమే కాకుండా ఆత్మకు వ్యతిరేకమైన ప్రేమో శంపుడి అని చూస్తున్నాం. చూడండి, పేతురు ఎవరు? యేసుక్రీస్తు శిష్యులు 12 జనం చూస్తున్నారు. 12 జనంలో ఒక్క శిష్యుడు యేసుక్రీస్తు వారిని అప్పగించాడు. 20, 30 వేటి నాలుగు నమ్మేసరికి మిగిలిన 11 జనం. 11 జనంలో ప్లస్ మత్తయి అయ్యా చూస్తున్నారు. 12 జనం అలా అయ్యారు. ఆ 12 జనంలో పేతురు, యోహాను, యాకోబు ఈ ముగ్గురు ఏం చేస్తున్నారంటే ఎక్కడికి వెళ్ళినా తీసుకుని వెళ్తున్నామని చూస్తున్నాం. దేవుడు యేసుక్రీస్తు వారు గెత్సేమనే తోట కూడా వీళ్ళు తీసుకుని వెళ్ళాలని చూస్తున్నాం. పేతురు వాడికి ఉద్యోగం ఏమిటంటే ఎప్పుడు చేపలు పట్టే పని వేరేదేం లేదు. సముద్రం ఎంత అవుతుంది, ఎక్కడ చేపలు దొరుకుతాయి, వల ఎట్లుండాలి, ఇది మాత్రమే తెలుసుకోవాలి. అటువంటి పేతురుని దేవుడు చేశారంటే, పేతురు నీవు మనుషులు పట్టే చాలుగా చేస్తానని దేవుడు చేస్తాడు. మత్తయి సువార్త 16:18 ఏమన్నా అంటే ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అని చూస్తున్నా. పేతురు ఏం చేశాడు? ఒక్కసారి అపోస్తుల కార్యంలో దేవుని మాట ప్రకటించిన తర్వాత 120 జనము యేసుక్రీస్తుని అంగీకరించారు. రెండోసారి ప్రకటించిన తర్వాత 3000 జనము రక్షణ పొందారు. మూడోసారి ప్రకటించిన తర్వాత 5000 జనము యేసుక్రీస్తుని నమ్ముకున్నారు. అటువంటి పేతురుని మనం చేస్తున్నాడు. అపోస్తుల కార్యంలో స్వార్థ చెప్పాడు. పేతురు రాసిన మొదటి పత్రిక రాశాడు, రెండో పత్రిక రాశాడు. ఎంత శ్రేష్టమైన మాటలు పేతురు రాశాడు. అయితే పేతురు రాశాడు మనము విని విడిచిపెట్టకూడదు. ఏం చేయాలి? విని అనుసరించాలి. ఇంకొక మాట మనం చూస్తాం. చూడలేదా? యాకోబు రాసిన పత్రిక, యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయం, యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 22వ వచనం. మొదటి అధ్యాయం 22వ వచనం. మీరు వినువారు మాత్రమే ఉంది, మీరు మోసపరుచుకోకుండా వాక్య ప్రకారం ప్రవర్తించే శ్రేష్టమైన మాట. కాకుండా శరీరానికి ఆత్మకు శరీర సంబంధమైన విసర్జించేవారు మనదేమంటారు? మీరు వినువారు మాత్రమే ఉంది అని చూస్తున్నాం. ఏ వాక్యం విన్నామన్నా, భలే చెప్పినారన్నా కాదు. ఏమన్నాడు? మీరు వినువారు మాత్రమే, మిమ్మల్ని మీరు మోసం చేసుకోవద్దండి. అంటే ఏం చేయాలి? వాక్యం వినిన తర్వాత ఇంటికి వెళ్ళి మళ్ళా చదవాలి. శరీరం మాత్రమే కాకుండా నాకేం అర్థమైంది, ఇప్పుడు నాకు పాటలు ఏమి నేర్చుకున్నాలి, అది మోసపోం. ఏమో ఇంటికి వెళుతుంది, మంచి భోజనం చేస్తుంది, పండుకుంటుందంటే మోసం చేస్తుంది. ఎవరు మోసం చేయాలి. అందుకోసం యాకోబు ఏమన్నా అంటే మీరు విలువారు మాత్రమే, మిమ్మల్ని మీరు మోసం వచ్చుకోకుండా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు ఈ మాట మార్చా అంటే మనం ఆకృతిలో ఆఖరి క్షణాలు ఉంటున్నాం. 2024 ఆఖరి సంవత్సరంలో ఉంటున్నా. మాత్రమే కాకుండా యేసుక్రీస్తు వారు వచ్చే రోజులో ఆకృతులు మనం ఉంటున్నాం. ఆఖరి దినాల్లో ఆకృతులు మనం ఉన్నప్పుడు పేతురు శ్రేష్టమైన మాటలు మనతో అందించినప్పుడు మన జీవితం ఎలా ఉంది పరీక్షించుకుని పరిశీలన చేసుకున్నప్పుడు మనం ప్రయోజనకరమైన
మాత్రమే కాకుండా ముందునైనా పరలోకం చేరుతాం. దేవుని మాట మనం విని విడిచిపెడితే మనకే నష్టం, మన కుటుంబానికి నష్టం, మన సమాజానికే నష్టం చేయాలి. అందుకోసమే దేవుడు ఏమన్నా అంటే మీరు మీ సొత్తు కాదు, మీరు నా సొత్తు అన్నాడు. కాబట్టి ఆయన సొత్తు అయిన మన ఇంట్లో సొత్తులు ఉంటాయి. సొత్తులు అంటే బంగారు ఎంత భద్రం దాచిపెడుతుంది, అంత భద్రం దాచిపెడతాం. అలాగే దేవుని పిల్లలను దీని అంత భద్రంగా దాచుతూ ఆరోగ్యం ఇస్తూ ఆదరిస్తున్నప్పుడు దేవుని మాటలను సంపూర్ణంగా లోబడవలసిన వారమైన కాబట్టి దేవుని భక్తులు దేవుని మాట విని దేవుని నామాలను సాగి వెళ్ళిపోయారు. దేవుని పిల్లలైన మనం కూడా ఈ 8 రోజుల్లో శ్రేష్టమైన మాటలు కూడా విన్నాం. కాబట్టి ఒకటి మీరు పరదేశులు, రెండవదిగా యాత్రికులు మాత్రమే కాకుండా ఆత్మకు వ్యతిరేకమైన శరీరము విసర్జించుడని చూస్తున్నాం. ఎప్పుడైతే శరీరం చెప్తామో ఆత్మీయంగా అంతకంతకు అనుభవించేస్తామో పెరుగుతుంటాం. ఒక పాట పాడినా, వాక్యం చదివినా, దేవుని ధ్యానించినా ఆత్మీయంగా లేదనుకోండి ఆత్మీయంగా అంతకంటే దిగజారుతుంటాం. అంటే ప్రార్థన దూరమైపోతుంటాం, వాక్యం దూరమైపోతుంటాం, ఉడుకు దూరమైతుంటాం, ఆహారం దూరమైతుంటాం, ఇరుకు దూరమైతుంటాం. శరీరం చంపితే ఆత్మీయంగా దగ్గరక, ఆత్మను చంపితే శరీరానికి దగ్గర. అందుకోసమే శ్రేష్టమైన మాట మూడో మాట మీరు ఆత్మీయంగా అంతకంత ఎదగాలని దేవుడు మనతో మాట్లాడాడు. కాబట్టి దేవుడు మనతో మాట్లాడినప్పుడు భక్తులు ఎదుగుగా దేవుని నామం సాగారు. ఆయన పిల్లలను మన అతిగా సాగి వర్తించి ఆశీర్వదించింది కనుక ఈ యొక్క సమయాన్ని అందరికీ ప్రదర్శిస్తారు. ప్రేమ నమ్మకం గల మాట్లాడుతుంది. పరిశుద్ధమైన శ్రేష్టమైన మీ నామం బట్టి వందనములు భక్తులైన కీర్తులు మీరు ప్రేరేపించి అపోస్తుల కార్యములు స్వామి మొదటిసారిగా దేవుడి వాక్యం అందించినప్పుడు 120 రక్షణ పొందారు, 3000 రక్షణ పొందారు, 5000 సంఖ్య. అటువంటి సంఖ్యకు బలపడలేని స్వామి మొదటి పత్రిక, రెండవ పత్రిక రాజకీయం చేస్తున్నా. ఆ పత్రిక మాతో మాట్లాడాలని తీసుకోతారు. అవును స్వామి, మేము పరలోకానికి చెందిన వారం, పరదేశంలో. రెండో మాట యాత్రలో ఉన్న, మూడో మాట శ్రేష్టమైన మాట శరీరానికి వ్యతిరేకమైన క్రియలు సంపూర్ణంగా వ్యతిరేకిస్తూ నా తండ్రి ఆత్మీయ అంతర్గతులు స్వామి ముప్పంతులుగా, అరవంతులుగా, బుధంతులుగా ప్రార్థన జీవితం కలిగి, వాక్య జీవితం కలిగి జీవించగలుగుతాయి. మమ్మల్ని బలపరిచి మహింపొందుతాయి. స్వామి ఇచ్చిన మందిరం బట్టి మీకు స్తోత్రం, మీ పదాలను చెల్లిస్తున్నా. తండ్రి మందిరానికి సంఘానికి ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి. పిల్లల్ని, పెద్దల్ని, వృద్ధుల్ని, నతని యవనస్తులు ఉన్నాయిగా ఒక్కొక్కరి కుటుంబాలు బలపరచండి. ఆరోగ్యం బలాన్ని శక్తి ధరించండి. రక్షణ పొందిన వారిని స్థిరపరచండి, ఆత్మీయించండి. రక్షణ లేని వారు రక్షణ పొందుదకు మీ బలపరిచి మహిమ పొందుమని ప్రార్థిస్తున్నా. మాకు ఇచ్చిన మధురమైన సహవాసం సమయం బట్టి మీకు స్తోత్రం. మాత్రమే కాకుండా 31వ తారీఖు తెలిసిన కుడుగుల కొరకై, 1వ తారీఖు తెలిసిన కుడుగుల కొరకై, 2వ తారీఖు తెలిసిన కుడుగుల కొరకై ప్రార్థిస్తున్నా. సంఘము తండ్రి ఈ బళ్ళారి ప్రాంతానికి అనేకమైన ప్రయోజనకరమైన సంఘంగా అంతకంత బలపరిచి మహిమ ఘనత ప్రభావం పొందుమని నాతో మాత్రమే మాట్లాడడం బట్టి మీకు స్తోత్రం తండ్రి. యుగ సమాప్తుడైన మీరు రక్షకులందరూ స్వామి జీవించే బిడ్డలను బలపరిచి ఆత్మీయ పెంచి అనేక ప్రయోజనకరమైన సహాయం చేసి మహిమ ఘనత ప్రభావం పొందుమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మిమ్మల్ని చేస్తూ అన్నగారి కుటుంబాన్ని ఆశీర్వదించి మీరు మహిమ పొందుమని మా బిడ్డ క్రీస్తు నామం ప్రార్థించుతున్నాం తండ్రి.